మొట్టమొదటి శివరాత్రి అరుణాచలం క్షేత్రంలోనే జరిగింది. అందుకే అన్ని శివక్షేత్రాలలోకెల్లా అరుణాచలం చాలా గొప్పదని అరుణాచల మహాత్మ్యం గట్టిగా చెప్తుంది. ఒకప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగినప్పుడు దాన్ని ఆపడానికి పరమశివుడు ఆది అంతం లేని ఒక అనంతమైన అగ్నిస్తంభంలా మారాడు. ఆ దివ్యజ్యోతే కొండగా మారి నేడు అరుణాచలం అనే పేరుతో పిలువబడుతోంది. అక్కడ శివుడు అగ్నిలింగం రూపంలో అరుణాచలేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఈ దివ్య ఘట్టాన్నే మనం లింగోద్భవం అని అంటాం. అది జరిగిన ఆ పరమ పవిత్రమైన రాత్రినే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. లింగోద్భవమే జరిగిన క్షేత్రం, అరుణాచల శివ భక్తి యాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి మిత్రులారా. ఈ వీడియో తిరువణ్ణామలై అరుణాచల క్షేత్రం నుంచి చేయడం జరుగుతూ ఉన్నది. లింగోద్భవమూర్తికి పంచామృత అభిషేకాలు మీరు వీక్షిస్తున్నది. తిరువణ్ణామలై ఆలయంలో ప్రధాన మూర్తి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే మార్గంలో సోమాస్కంద మూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఆలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ కుడి చేతి పక్కన పరమట గోడకి ఈ మూర్తి కనపడుతుంది. ఈ మూర్తి పేరే లింగోద్భవమూర్తి. బ్రహ్మ విష్ణువుకి అహంకారాన్ని వీడిన క్షేత్రమే అదే మన అరుణాచల క్షేత్రము అని చెప్పి పాటల్లో రూపకంగా ఆడాయడ మీరు వింటారు. అహంకారాన్ని వీడిన తర్వాత స్థూల శివుడుగా అంటే అగ్నిస్తంభంగా ఏర్పడిన శివుడు ఈ విధంగా ఇక్కడ దూయించడం జరిగినది. అదే మన లింగోద్భవమూర్తి. ఈ మూర్తికి మహాశివరాత్రి రోజున ఘనంగా తిరువణ్ణామలై ఆలయ అర్చకులు లింగోద్భవ సమయంలో పంచామృత అభిషేకాలు చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ లింగోద్భవ మూర్తికి మహాశివరాత్రి రోజు మాత్రమే ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు, విశేషమైన పూజలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు. మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పుడు లింగోద్భవ మూర్తి చూడాలనుకున్న వాళ్ళు స్వామివారి పరమడ గోడ వైపున నిలిచి గమనిస్తే కానీ మీరు పూర్తిగా చూడలేరు. ఏదో దేవుడు అనుకొని మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి పోయిన ప్రతి ఒక్క భక్తుడు లింగోద్భవ మూర్తిని కూడా దర్శించుకోవాల్సిందిగా మీకు విన్నవించుకుంటున్నాను. ఈసారి మహాశివరాత్రికి లింగోద్భవ మూర్తిగా పంచామృత అభిషేకాలతో ఆ పరమశివుడు మనకందరికీ ఇంత అదృష్టాన్ని ప్రసాదించినందుకు ఆ అరుణాచలేశ్వరునికి అందరికీ అరుణాచలేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయము మన తెలుగు వారికి చాలామందికి తెలియదు. లింగోద్భవ మూర్తి ఎక్కడ ఉంటాడు, అక్కడ ఏ సమయంలో అభిషేకాలు చేస్తారు అని చెప్పి మేము గత 2 సంవత్సరాల నుంచి చాలా విధాలుగా ట్రై చేసి నేను పోయిన సంవత్సరము శివరాత్రి రోజు అనుకోకుండా కుంభమేళా వెళ్ళినప్పుడు మా స్నేహితుడైన లక్ష్మీనారాయణ గారు పంపించడం జరిగినది. అక్కడ జరిగే విశేషాలన్నీ తెలుసుకొని రమ్మని చెప్పినప్పుడు అతను లాస్ట్ ఇయర్ వచ్చి అన్నగారు వచ్చి ఇక్కడ జరిగే విశేషాలు ఏ సమయంలో పూజ చేస్తారో అవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం రాలేననుకున్నానేమో కానీ ఆ అరుణాచలేశ్వరుని యొక్క దయా కరుణా కటాక్షాలతో తిరువణ్ణామలైకి వచ్చి సంపూర్ణ అభిషేకము మరియు స్వామివారి యొక్క దర్శనము, లింగోద్భవ మూర్తి యొక్క దర్శనము, అదృష్టాన్ని ప్రసాదించిన అరుణాచలేశ్వర స్వామికి శిరస్సు ఉంచి పాదావందనం చేసుకుంటూ మన గ్రూప్లో ఉండే ప్రతి ఒక్క భక్తుడికి, ప్రతి ఒక్క అమ్మకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క అన్నకి ఈ వీడియో చూడాలని ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉన్నది. శివానుగ్రహము 10 మందికి పంచాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు, ఈ గ్రూపులు అన్నీ చేస్తున్నానండి. కాబట్టి లింగోద్భవ మూర్తి యొక్క
పంచామృత అభిషేకాలు మరియు స్వామివారిని యొక్క దర్శనం చేసుకోవద్దని, సంపూర్ణ శివానుగ్రహానికి మీరు పాత్రలయ్యి మీ జీవితంలోని కష్టాలని అన్నీ మీ సుఖాలుగా మార్చాలని ఆ లింగోద్భవ మూర్తికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అక్కడ జరిగే విషయాలు తమిళ వాళ్ళు మనకి చెప్పడం లేదు. ఎంతో శ్రమించే ఇట్లాంటి విషయాలు తిరువణామలలో మనం కనుక్కోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా విన్నవించుకుంటూ, తిరువణామలై అనే క్షేత్రము, అరుణాచలం అనే క్షేత్రము గిరి ప్రదక్షిణ మరియు స్వామివారి దర్శనమే కాదండి, పట్టుకున్న వారికి అమృత కుండవలే, అంటే శివభక్తులకు అమృత కుండవలే వంటి క్షేత్రము. భగవంతుడు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సర్వాంతర్యామిగా తిరువణామలలో అనేక రూపాలుగా నిశ్చితుమై ఉన్నాడు. ఏ ఒక్క దాని గురించైనా మనం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఈ పునరాహిత శాశ్వతమైన మోక్షాన్ని సాధించడం చాలా అతి సులువుగాను, మనము పోయే మార్గాన్ని కూడా భగవంతుడు మనకి దారి కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి లింగోద్భవ మూర్తి అభిషేకాన్ని చూడవలసిందిగా విన్నవించుకుంటున్నాను. అరుణాచల శివ సెలవు.